హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం వారికి ఇచ్చే లోన్స్పై అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు. అయితే డ్వాక్రా మహిళలకు ఇవ్వబోయే లోన్స్పై అయితే మనకు ఎలాంటి శుభవార్త ప్రకటించారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ అనేది ఇచ్చారో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి జీవన పరిణామాలు మరింత మెరుగుపడేందుకు అలాగే ఈసారి రుణ ప్రణాళికను వినూత్నంగా రూపొందించున్నారు. సో గతంలో మనకు ఉన్నత స్థాయి లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ మేరకు రుణ ప్రణాళిక తయారు చేసేవారు. తాజాగా సెర్ఫ్ సీఈఓగా కరుణ వాకాటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని దాదాపు 89 లక్షల మంది డ్వాక్రా మహిళలు క్షేత్రస్థాయి అవసరాలను రుణ ప్రణాళికకు ప్రతిబింబించాలని చెప్పి నిర్ణయించారు. అయితే మనకు 1.25 లక్షల మంది విద్యావంతులైన సభ్యులను ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేసి రుణ ప్రణాళికలను రూపొందించాలని చెప్పేసి చెబుతున్నారు. సో డిజిటల్ లిటరసీపై అయితే ప్రత్యేక శిక్షణ అయితే అందించబోతున్నారు. సో మనకు గత 2 వారాలుగా ఒక్కో ఎన్యూమరేషన్ 4-5 గ్రూపులకు సంబంధించి సంప్రదించారు. వాటిలోని సభ్యత్వ వృత్తిపరమైన సమాచారం, వారి యొక్క కుటుంబ ఆదాయ వివరాలు తదితర వివరాలను యాప్ ద్వారా సేకరించారు. అలాగే వారు పొందినటువంటి రుణాలు కానివచ్చు, ఇంకా చెల్లించవలసినటువంటి అప్పులు కానివచ్చు, ఎంత వారి కుటుంబంలో ఆర్థిక అవసరాలు, జీవనోపాధి పెంపునకు స్వయం ఉపాధి యూనిట్లను ఎంత రుణం అవసరం అనేది వాటి యొక్క వివరాలు అనేది ప్రభుత్వం అయితే సేకరించారు. అయితే సరైన వనోపాధులపై మనకు పెట్టుబడులు పెట్టడం ద్వారా మహిళలకు ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంది. బ్యాంకు రుణాల ద్వారా సభ్యుల యొక్క జీవన ప్రమాణాలు పెరగడంతో పాటుగా వారి యొక్క పిల్లలకు సంబంధించి మంచి విద్య అలాగే వైద్యం తదితర సౌకర్యాలు అందుతాయి. సో దీంతో బృందాల సభ్యులకు రుణ నిర్వహణ సకాలంలో అయితే చెల్లింపులు రుణ ప్రణాళికపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. వ్యవసాయము మరియు పరిశ్రమలు, పశుసంవర్ధక చేనేత శాఖల్లో కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా సుస్థిర జీవనోపాధి అనేది పొందుతారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మన మధ్య విశ్వాసం పెరిగి రుణాలు అనేది విరివిరిగా పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే సో మనకు అధికంగా రుణాలు ఇచ్చే దానికి కూటమి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. దీనికి సంబంధించి సెర్ఫ్ సీఈఓగా కూడా మనకు కొత్తగా నియమితులయ్యారు కాబట్టి సో దీని ద్వారా ఏంటంటే 1.25 లక్షల మంది సభ్యులకు విద్యావంతులైన సభ్యులను ఎన్యూమరేటర్లుగా చేసి సో వారికి రుణాలు అనేది ఇచ్చే విధంగా అయితే సో ఎక్కువ రుణాలు అనేది తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.